वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధమైన ప్రేక్షక మహాశయులకు కార్యక్రమానికి శుభస్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నా నైపుణ్యమంతా ఉపయోగించి ఇక్కడి నుంచి నిన్ను వెళ్లనివ్వకుండా చేస్తాను అంటూ ఓ దివ్యనాయిక అంటోంది అంటే ఆమె అష్టవిధ నాయికల్లో ఒకరైన ఖండిత అని స్పష్టంగా తెలుస్తుంది. నాయికకు నాయకుడిపై ఉన్న ప్రేమ తీవ్రతను వెల్లడించిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకల్పన చేసిన వారు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం మోహన, గానం శ్రీనిధి. ఇంత మమ్మిట్లాను
తలచకురా నేనింక నిన్ను పోనీయనెంతైన నోరి జంకిన చూపుల పగచాటకురా నేనింక నిన్ను పోనీయనెంతైన నోరి లంకెల నీ పొందులు తలచకురా తిరువేంకటేశ నా నేరుపు వెచ్చింతు నోరి లంకెల నీ పొందులు తలచకురా తిరువేంకటేశ నా నేరుపు వెచ్చింతు నోరి గరి సరి సర సర పగ పగ ఇంత మమ్మిట్లాను ఎలయించకురా నీ పంతములన్నీయు పారబట్టింతు నోరి ఇంత మమ్మిట్లాను ఎలయించకురా నీ పంతములన్నీయు పారబట్టింతు నోరి సరి గరిగ పద పద పరసా. వాసురావు గారు, మీరు మోహన రాగంలో చేశారు, అమ్మాయి సమ్మోహనంగా పాడింది. వెరసి చక్కగా ఈ కీర్తన రాణించింది. మీ ఇద్దరికి కూడా అభినందనలు. ధన్యవాదాలు. ఏ రసమైనా పలుకుతుంది మోహన రాగంలో, తోడిన కొద్దీ వస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని వందల వేల ట్యూన్లు ఎందరో కంపోజర్లు చేసి విన్నా తనివి తీరనటువంటి రాగం మోహన. ఆ పేరులోనే ఉంది ఆ మోహనం. బాగుంది, చాలా బాగుంది. మీరు ఆఖరున చివర సంగతి గరి సరి సద సద పద పగ సరి గరి గ పగ పద పద సరి సరి గరి గరి ప అని అంటారేమో అని ఎదురు చూసా. అంటే ఆల్రెడీ సంతూర్ బిట్ వెనకాల ఉందండి. ఉంటే ఉండని, క్లాష్ అవుతుంది మనం పాడేసేయచ్చు కదా. గరిగా గరిగా పదప అని కూడా నాకు పాడాలి. ఏదైనా ఒకటి కొంచెం కొంచెం పైకాల స్వరంలో ఏదైనా ఒక ఆకారం అంటే బాగుంటుంది. అంటే వినేవాళ్ళకి కొంతమందికి ఒకసారి ఏమనిపిస్తుంటుంది, ఫినిష్ అయిందని గురుగారు ఉద్దేశం. పాడుతున్నప్పుడు ఈ పాట ఈ సంగతి అంటే బాగుంటుందేమో అని వినేవాడు అనుకున్నప్పుడు ఆ పాడేవాడు ఆ సంగతి పాడుతుంటే అదొక ఆనందంగా ఉంటుంది. భోజనం పెట్టి తాంబూలం లేకుండా చేశారని గురుగారు బాధపడుతున్నారు. వాసురావు గారు బాగా చేశారు, బాగుంది మోహన. ధన్యవాదాలు సార్. మీ వంశమే మోహన వంశం. తీయని పంచదారం నంచుకున్నా చేదుగింజల చేదుపోతుందా? ఎంత చదువు చదివినా, ఎంత జ్ఞానం సిద్ధించినా, సహజ సిద్ధంగా వచ్చిన కోపం మాయమవుతుందా? ఇలాంటి ప్రశ్నలతో సమాధానాలతో సాగిన ఈ అన్నమయ్య సంకీర్తనకు స్వరకర్త శ్రీ రామాచారి. రాగం సారమతి. గానం చేస్తున్నవారు సాయి చరణ్. దైవము పుట్టించినట్టి తన సహజమే కాక కోవిదునికైనా జాతి గుణమేల విడుచు. దైవము పుట్టించినట్టి తన సహజమే కాక కోవిదునికైనా జాతి గుణమేల విడుచు. దైవము పుట్టించినట్టి తన సహజమే కాక ఆరయ పంచదారనద్దుక తినబోతే చేరరాని ముష్టి గింజ చేరేలమాను. ఆరయ పంచదారనద్దుక తినబోతే చేరరాని ముష్టి గింజ చేరేలమాను. సారమైన చదువులు సారె సారె చదివినా, సారమైన చదువులు సారె సారె చదివినా ఘోరపు దుష్టునికి కోపమేలమాను. ఘోరపు దుష్టునికి కోపమేలమాను.
దైవము పుట్టించినట్టి తన సహజమే కాక కోవిదునికైనా జాతి గుణమేల విడుచు దైవము పుట్టించినట్టి తన సహజమే కాక నిప్పు తెచ్చి ఓడిలోన నియమాన పెట్టుకుంటే ఎప్పుడును రాజుగాక ఇది ఏలమాను నిప్పు తెచ్చి ఓడిలోన నియమాన పెట్టుకుంటే ఎప్పుడును రాజుగాక ఇది ఏలమాను ముప్పిరి పాతకుడైన మూఢుడెన్ని ముప్పిరి పాతకుడైన మూఢుడెన్ని ఆచారాలు తప్పకెన్ని చేసినాను దయయేల కలుగు తప్పకెన్ని చేసినాను దయయేల కలుగు దైవము పుట్టించినట్టి తన సహజమే కాక కోవిదునికైనా జాతి గుణమేల విడుచు దైవము పుట్టించినట్టి తన సహజమే కాక ఇంటిలోన గొక్కు తెచ్చి ఇరవుగా పెట్టుకుంటే దంటయై గోడలు వడదవ్వకేలమాను ఇంటిలోన గొక్కు తెచ్చి ఇరవుగా పెట్టుకుంటే దంటయై గోడలు వడదవ్వకేలమాను గుంటరై శ్రీ వెంకటేశు కొలువకుండినవాడు గుంటరై శ్రీ వెంకటేశు కొలువకుండినవాడు తొంటి సంసారముగాక దొరయేటి కౌను తొంటి సంసారముగాక దొరయేటి కౌను దైవము పుట్టించినట్టి తన సహజమే కాక కోవిదునికైనా జాతి గుణమేల విడుచు దైవము పుట్టించినట్టి తన సహజమే కాక రామాచారి గారు, సారమతిలో మీరు స్వరపరిచిన ఈ కీర్తన కొండ బదులుగొట్టినట్టు చెప్తున్నారు ఇక్కడ సత్యాన్ని, జీవిత సత్యాన్ని. సహజ లక్షణాన్ని ఎందుకు కోల్పోతారు జీవులు అని పంచమంలో కాకుండా అబ్బాయి సాయి చరణ్ చక్కగా పాడాడు. పై షడ్జములు ఆపితే ఆలాపన బాగుండి అనిపించింది. అంటే మీరు చెప్పారో లేకపోతే తన మనోధర్మం ప్రకారం తను ఫినిష్ చేశాడో తెలియదు కానీ, అంటే అందులో దృఢమైన అభిప్రాయాన్ని వెలిపించినట్టుగా ఉండాలంటే షడ్జముల్లో కిందైనా కావచ్చు, పై షడ్జములు అయితే మరీ మంచిది. ఇది అగ్రెసివ్గా చెప్పారు కాబట్టి ఆ సత్యాన్ని ఇందులో తీవ్రంగా చెప్పిన విషయం కాబట్టి అలా అనిపించింది నాకు. కొంచెం రికార్డింగ్ పైన చూడండి, రికార్డింగ్ పైన అంటే ప్రతిసారి షడ్జమన్లో ఆగుతుందని కంక్లూజన్ కాబట్టి పంచమన్లో ఆపితే బాగుంటుందని. కంక్లూజన్ అంటే ఇప్పుడు షడ్జమాన్ మించిన కంక్లూజన్ లేదు సాయి. ముఖ్యంగా ఈ కీర్తనలో ముఖ్యంగా సారమతి రాగంలో పైకి వెళ్తేనే కొంచెం పూర్తయిన భావం రావాలంటే అలా చేయాలి. చక్కగా పడవు, మీరు చక్కగా చేశారు. ప్రతి రాగానికి ఒక గ్రహస్వరము, న్యాసస్వరము అనేవి జీవస్వరాలుగా ఉంటాయి. సారమతికి మధ్యమంలో ఆగాలి. ఈ పాట ఎక్కడా మధ్యమంలో ఆగలేదు. అంటే మోక్షము కలదా అని ఆపారు త్యాగరాజ స్వామి కూడా. ఎక్కడైనా దొరుకుతుందేమో మధ్యం ఆపటానికని చూస్తుంటే ఆ చరణంలోని రెండో లైను మాను ఏలమాను ఏలమాను అని ఉంది. అది మాను అని ఆపితే
సారమైన అనే షడ్జం నుంచి తీసుకొని పాడటానికి 3వ లైను చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అది షడ్జంలోనే వచ్చి ఆగిపోతుంది, మా మిస్ అయిపోతుంది. మా ఆపటానికి ఆ ఒక్క చోట ఉన్న అవకాశం పోయి మళ్ళీ 3వ లైన్ మళ్ళీ షడ్జం నుంచి వచ్చేటప్పటికి సారమతి కోసం వెతుక్కోవలసి వస్తుంది. సారమతి కాదు, మేము నటభైరవిలో పాడాం అని అనుకుంటే అపీల్ లేదు. మనం సారమతి అని అనుకున్నాం, సారమతి అని పాడినప్పుడు చివరికి ఆ పంచమంలో ఆగకూడదు. ఎందుకంటే పంచమం ఆరోహణంలో ఉన్నది కానీ అవరోహణలో లేదు. మీరు దాపా అని ఆపారు, ఆపకూడదు. పైనే ఆపితే షడ్జమంలో బాగుంటుంది. ఎందుకంటే సని దమ గస, సరిగమ పదనిస సని దమ గస, ఆరోహణ అవరోహణ సారమని, దాపా అని ఆపకూడదు సారమంది. దివ్యనాయిక యొక్క చెలికత్తె దివ్యనాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడితో నాయిక ఎంత సంతృప్తితో మరెంత సంతోషంతో ఉందో వివరించడమే ఈ సంకీర్తనలోని ఇతివృత్తం. ప్రేమ భక్తిలోని వైభవాన్ని ఆవిష్కరించిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాయి మధుకర్. రాగం కాపి గానం చేస్తోంది హరిణి. ఎట్టున్నదో నీ
బాగుంది మధుకర్ గారు, చక్కగా పాడావు హరిణి. ధన్యవాదాలు సార్. అంతా బాగుందమ్మా. ఆడియో సిల్క్ లాగా ఉంది నీ సౌండ్, చాలా అవలీలగా, పైన గమని పగారి అన్న సంగతి కూడా చక్కగా ఎక్కడ జారకుండా 3 చరణాల్లో ఒకే విధంగా అన్నావు, అది బాగుంది. పమగమరి అని ఒక ఫ్రేజ్ అన్నారు, మిమ్మల్ని నేను చాలా అభినందిస్తున్నాను. నేను ఇప్పటి వరకు కాపీ రాగంలో పమగమరి అన్నది వినలేదు. అది రాగలక్షణానికి విరుద్ధం కాదు, కాపీలాగే ఉంది, ఎంత బాగుంది అని అనిపించింది. అది మళ్ళీ ఎక్కడైనా పాటలో ఆ పమగమరి వస్తుంది అని ఎదురు చూసాం. పమగమరి పమగమగారి అని పాడుతున్నారు ట్యూన్లో. అయ్యో అది మళ్ళీ ఎందుకు వాడలేదు? మనం వంటలు చేసినప్పుడు ఇంగువ అని వాడతాం, అది కొంచెమే వాడతాం, ఒక్కసారే వాడతాం, అది ఇంగోలాగా ఉంది ఆ పమగమరిగా. చాలా బాగుంది. మేము ఇలాంటి ఫ్రేజులు ఎక్కడైనా దొరుకుతాయా అని ఎదురు చూస్తుంటాం, వెతుకుతుంటాము. చాలా సంవత్సరాల కింద బడే గులాం అలీ ఖాన్ గారు కాకరు సజిని ఆయన బాలం పాడి పాపులర్ చేస్తున్న రోజుల్లో సింధు భైరవి రాగంలో రోవత్ 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 అని సరిమా అని ఆపారు. ఏమిటది భైరవి అంటే? వాళ్ళు భైరవి అంటారు, మనం సింధు భైరవి అంటాం. ఏమిటిది ఈ సరిమాన ప్రయోగం? పెద్ద రిషభంతో ఆయన పాడుతుంటే అది భైరవిలాగే ఉందే, మళ్ళీ ఎవరూ పాడలేదే ఇది అని అనుకుని ఆనందపడుతున్న రోజుల్లో ఒక 4 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమా వచ్చింది. అంటే చిన్న ఫ్రేజుల గురించి ఆలోచించేవాళ్ళు, వెతికేవాళ్ళు ఎలా వెతుకుతారు అని ఒక ఉదాహరణగా చెబుతున్న ఈ చిన్న అనెక్డోట్. మిస్ అమ్మ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఏమిటో నీ మాయా అని ఆపారు రాజేశ్వరరావు గారు. ఆశ్చర్యపోయినాం. నేను చాలా సంవత్సరాల తర్వాత మెడ్రాస్ వెళ్ళిన తర్వాత ఒకసారి రాజేశ్వరరావు గారితో కలిసి వారింటికి వెళ్ళి వారితో మాట్లాడుతూ, సార్ ఈ ప్రయోగం నేను బడే గులాం అలీ ఖాన్ పాడే విన్నాను, మళ్ళీ మీరు ఈ పాటలో కంపోజ్ చేసినప్పుడు చేశారు, చాలా రేర్ ప్రయోగం ఉండేది ఆ రాగంలో అన్నాను. అంటే రాజేశ్వరరావు గారు నేను అది వినే దాన్ని పల్లెలు అలా పెట్టాను అన్నారు. అలా వెతికి వెతికి పట్టుకొని దాన్ని దాచిపెట్టుకుంటాం, ఎక్కడో అది ఉపయోగంలోకి వస్తుంటుంది. ఈ పమగమరి అన్న కాపీ ప్రయోగాన్ని నేను నా కచేరీల్లో ఇక మీదట ఎక్స్ప్లాయిట్ చేసుకుంటాను. చాలా బాగుంది. ధన్యవాదాలు గురుగారు. కొంచంద్ర గారు, ఈ వయసులో కూడా మీ గాత్రం చెక్కు చెదరకుండా ఉందంటే బహుశా మీరు వేసుకుంటున్న తాంబూల మహిమ ఏంటో నాకు ఒక సందేహం వచ్చింది. నాకు కొంతమందికి మీరు వేసుకున్న తాంబూలానికి దానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది చెప్తారా? తాంబూల మహిమ కాదు, వాడలేదు, ఎవరు వాడలేదు, అందుకని అది అరిగిపోలేదు. తాంబూలం నాకు అలవాటు కావడానికి అంటే మీరు అడిగారు కనుక కొంచెం వివరంగా అదొక ప్రక్షిప్తంగా చెప్తాను. నాకు సంగీతంలో చాలా డిసిప్లిన్స్తో పరిచయం ఉంది. ఇప్పుడు బడే గులాం అలీ ఖాన్ గారి దగ్గర తుమ్రీస్, గజల్స్, కర్ణాటక సంగీతం, వోకల్, వైలన్, పల్లవులు, లెక్కలు, వ్యవహారాలు అవి ఇవి ఎన్నో ఉన్నాయి. నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే రోజుల్లో మోటార్ సైకిల్ మీద పెడుతుండేవాడిని. కిక్కు కొడితే బండి స్టార్ట్ అయిపోయేది, నా పట్ల నేను పాడుతూ వెళ్ళిపోతుండేవాడిని. పాడుతూ వెళుతున్నప్పుడు ఒకసారి నా ముందు ఒక పెద్ద లారీ వెళుతోంది రాయపేట హై రోడ్లో సవేరా ఎదురుగుండా. ఆ లారీ వాడికి ముందు ఎవరో ఉన్నాడు, వాడు బ్రేక్ వేశాడు, వాడు నాకు కనపడడు. ఈ లారీ వాడు బ్రేక్ వేశాడు అని నేను తెలుసుకునేటప్పటికీ ఆ లారీ బ్యాక్ డ్రాప్ నా మొహానికి ఒక 2 అంగుళాల దగ్గర వచ్చి ఆగింది. నా మోటార్ సైకిల్ హ్యాండిలు, ఫ్రంట్ వీలు లోపలికి వెళ్ళిపోయినాయి. అయ్యి బాబోయ్ ఏమిటి ఇంత డేంజరస్గా ఉంది అని సాయంత్రం నాకు ఫిలిం ఫీల్డ్లో చాలా ప్రసిద్ధులు ముదిగొండ లింగమూర్తి గారని పెద్ద యాక్టర్ ఉండేవారు, శకుని అవన్నీ వేశారు. ఆయన నాకు మామయ్య అవుతారు. ఆయనతో కలిసినప్పుడు మామయ్య ఇలా జరిగింది, క్షణంలో నా తల ఎగిరిపోవలసింది అని. ఒరే మనం కళాకారులం, సగం పిచ్చాసుపత్రి పేషెంట్లం, మనం ఎప్పుడు కూడా పాడుకోకూడదు, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవడైనా నడిపిస్తే మనం వెనకాల కూర్చోవాలే కానీ మనం అసలు నడపకూడదు, ఏమైతే నువ్వు నోరు మూసుకొని పాడు బండి నడిపించన్నారు. నోరు మూసుకోవడానికి ఏం చేయాలన్న, చాక్లెటో పిప్పర్మెంటో పెట్టుకోన్నాడు. పెట్టుకున్నాను. 6 నిమిషంలో దాన్ని కొరికి తినేసేసి మళ్ళీ పాడుతుండేవాడిని. ఏదో ఒకటి వస్తుంది బుర్రకి, దాని మీదే ఆలోచన పెడుతుండేది. లాభం లేదనుకున్నాం. అరవ దేశంలో ప్రతి సంగీత విద్వాంసుడు తమలపాకు ఒక్కతో పాటు పొగాకు వేస్తారు. ఆ పొగాకు వేస్తే ఏమవుతుందంటే నోట్లో ఊరింది, నోరు తెరిస్తే మీద పడుతుంది.
అందుకని నోరు లాక్ తాళం వేసినట్టు అవుతుంది. అందుకని అప్పటి నుంచి దాన్ని నేను కూడా అలవాటు చేసుకుని ఆ తర్వాత బండి నడిపించినప్పుడు నడిపించనప్పుడు మాట్లాడినప్పుడు కూర్చున్నప్పుడు అన్ని విధాలా దాన్ని అలవాటైపోయింది. దీంట్లో నేను ఒకటి గమనించాను, ఇది నా పరిశోధన, అన్నిట్లోనూ నాకు ఒక స్టైల్ ఉన్నట్టు. ఇది ఏమిటంటే నా మనసు నా శరీరం ఏ స్థితిలో ఉందో సరిగ్గా దానికి వ్యతిరేకంగా తీసుకెళ్ళి నుంచోబెడుతుంది తమలపాకు. ఆ పొగాకు అంటే బాగా ఆకలి వేస్తుంది, ఇప్పుడు తమలపాకు వేసుకుంటే ఆకలి పోతుంది. ఆకలి వేయటం లేదు, తమలపాకు వేసుకుంటే ఆకలి వేస్తుంది. నిద్ర వస్తుంది చక్కగా, ఇట్లా సెట్టు వేసి మంచి సంగీత సౌరభాలు వస్తున్నాయి, చక్కగా మంచి నిద్ర వస్తుంటే అది వేస్తే నిద్రపోతుంది. నిద్రే పట్టడం లేదు, ఏదో థాట్స్, ఇది వేసుకుంటే నిద్ర వస్తుందండి. చాలా డల్గా ఉంది, వేసుకుంటే చాలా చురుకుగా మనసు మారుతుంది, శరీరం చాలా షార్ట్ టెంపర్డ్గా ఉంటాను, ఒక్కోసారి వేసుకోగానే కూల్ అయిపోతాను. వీటన్నిటికంటే సంగీతజ్ఞులకి ఒకటి ఉంది, ఏమిటంటే సంగీతజ్ఞుడు ఎప్పుడు కూడా అధిక ప్రసంగి, ఎక్కువ మాట్లాడతాడు, ఎప్పుడు ఎదుటి వాడి గురించి తప్పులు మాట్లాడతాడు, అనవసరంగా మాట్లాడతాడు. ఇది వేసుకుంటే ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఇది మాట్లాడటం అవసరమా అని ఆలోచించేటువంటి టైం ఇస్తుంది. అంచేత ఇది మనం మాట్లాడక్కర్లేదు, దీనివల్ల మనకు లాభం లేదు, నష్టం అనుకుంటే మాట్లాడకుండా ఉండటానికి తమలపాకు చాలా సహాయం చేస్తుంది. చాలా చక్కటి విషయం చెప్పారు పూర్ణచంద్రరావు. మీరు అధిక ప్రసంగం చేయడానికి, అవతల వాళ్ళని విమర్శించడానికి అడ్డుగట్టేది, అట్లాగే ట్రాఫిక్లో నోరు తెరిచి ఆలాపన చేయకుండా అడ్డుగట్టడం కోసం మీరు ఒక ఆకును ఆశ్రయించారు, తమలపాకుని. అందులోంచి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇంకో ఆకు వల్ల కూడా ప్రయోజనం ఉందండి. ఇప్పుడు అన్ని పనులు మానేసి సెల్ ఫోన్లు పట్టు కూర్చునే వాళ్ళకి గోరింటాకు కూడా ఉపయోగపడుద్దని నాకు అనిపించింది. ధన్యవాదాలు. దివ్యమైన సంకీర్తనలతో దేవదేవుడికి అభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. మాయా మోహము మానదిదే శ్రీ అచ్యుతాని చిత్తమే గలది. మాయా మోహము మానదిదే అదే శిరశ్చక్రములేనట్టి దేవరలేదు, ఇదే హరిముద్రాంకితమిందే తెలియదో. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.